నమస్తే అందరికీ, నేను భార్గవ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కావట్లేదు. ఆయన ముఖ్యమంత్రి పదవులు ఉన్నాడా లేకపోతే కౌన్సిలరా సర్పంచ్ అనేది కూడా అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గతంలోనేమో పేగులు మెడలో వేసుకుంటా చీల్చి చెండాడతా ఈ మాటలు మాట్లాడిండు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో అంతమంది జర్నలిస్టుల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకసారి వీడియో చూడండి మీరు. ఆ జర్నలిస్ట్ అడుగుతాడు, ఎల్నినో ప్రభావం ఉంది సార్, మరి ఎట్లా రైతులకు పంటలకు నీళ్ళు ఎట్లా వస్తాయి, ఎట్లా ఇద్దాం సార్, ఏంది పరిస్థితి అని అడిగితే ప్రతిపక్ష నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళని కోసి రక్తంతో బారిస్తే అప్పుడు బండుతాయని మాట్లాడతాడు. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. నువ్వు ముఖ్యమంత్రివా, సర్పంచ్వా, కౌన్సిలర్వా? అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే మాటలేనా అవి? గతంలో కూడా గట్లనే మాట్లాడుతీవి. ఎవరు మీ పక్క నుండి మీకు చెప్పేది? అసలు సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి వెళ్ళి వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ముందు నుంచి వెళ్ళి ప్రభుత్వం దీని విషయంలో ఆలోచించలేదు. ఇప్పుడు సమయానికి వచ్చిన తర్వాత దీని విషయంలో ఆలోచిస్తుందని ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రాణహిత దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని, ఎందుకు ఎత్తిపోయట్లేనట్టు మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. సార్, నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి దాదాపు ఇప్పుడు రిటైర్ ఇంజనీర్లు ఏం చెప్తున్నారు? కన్నెపల్లి పంప్ హౌస్లో ఉన్నటువంటి వాటర్ని ఎత్తిపోయండి, అసలే ఎల్నినో ప్రభావం ఉంది, నీళ్లు రావు, వాటర్ లేవు, వర్షాలు పడవని చెప్పి చెప్తుంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అట్లా మాట్లాడిన వాళ్ళు అంటుండు. నువ్వు బెల్ట్తో నువ్వు కొడతావా లేకపోతే నీ పోలీసు వాళ్ళతో కొట్టిస్తావా? అంటే ముఖ్యమంత్రి అయితే ఏదైనా చేయొచ్చు. బెల్ట్ దెబ్బలు పడాలి, చర్లపల్లి జైలుకి పంపిస్తా, గివా మాట్లాడేది? అంటే క్వశ్చన్ వేస్తే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే చెప్పు, లేదంటే వదిలేసాయి, స్కిప్ అని చెప్పు, తర్వాత మాట్లాడదాం దీని గురించి అని చెప్పు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. శ్యామ్ రెడ్డి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది. ఇప్పుడు ఆ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏమన్నాడు? ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి వాటర్ని వాడుకోవచ్చు, వృధాగా అవి గోదావరి నదీ జలాల్లో కలుస్తున్నాయి, అనవసరంగా వీళ్ళు దాన్ని ఎత్తిపోస్తలేరు కావాలనే అని చెప్పి ఆయన మాట్లాడితే, చర్లపల్లి జైలుకు పంపలేదుగా అందుకని అట్లా మాట్లాడుతున్నాడు, బెల్ట్తో కొట్టాలి, గివా మాట్లాడేది. ఏం లేదు, ఒకటి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో, దేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవేళ రైతులకు ఉపయోగపడే దిశగా నీళ్ళు ఎత్తిపోసి రైతులకు ఉపయోగపడ్డదనుకో, ఆ క్రెడిట్ కేసీఆర్కి పోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని ఆన్ చేస్తలేడు. ఇప్పుడు గతంలో 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు కదా మీరు. 80,000 కోట్ల చిల్లర ఉన్న ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్, ఆ బడ్జెట్ 1,00,000 కోట్ల ఎట్లా కుంభకోణం జరుగుతుంది? బడ్జెట్ 80,000 కోట్ల చిల్లర, 90,000 కోట్లు, 1,00,000 కోట్ల కుంభకోణం ఏ నుంచి జరుగుతుంది? సో ఇప్పుడు రిటైర్ ఇంజనీర్లు మరి కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తిపోయండి, వాడుకోండి, నీళ్లు వృధాగా పోతున్నాయి అన్నందుకు బెల్టులతో కొట్టాలి, బెల్టు దెబ్బలు పడాలి, చర్లపల్లి జైలుకు పంపించాలి, వీళ్ళని పంపించలేదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు. గివా మాట్లాడేది. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం కరెక్ట్గా ఉండాలి. సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు సమాధానం వచ్చేసింది అయ్యా, నీళ్ళు ఎత్తిపోయమన్నందుకు బెల్టులతో కొడతావా? అయిపోయింది అయ్యా ఆన్సరు, అక్కడికి క్లోజ్. ఇక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఈరోజు పూర్తి స్థాయిలో వాడుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి ఒక 200 నుంచి 300 కోట్లు ఏమో బడ్జెట్ కేటాయిస్తే కుంగిన పిల్లర్లు కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మెయింటెనెన్స్కి కనీసం మెయింటెనెన్స్ చేసుకోలేకపోతున్నారు. సో ఎవరి నిర్లక్ష్యం ఇది? ఇప్పుడు ఆ పంప్ హౌస్ ఆన్ చేసి దాని ద్వారా ప్రజలకు, రైతులకు నీళ్ళు ఇస్తే ఆ క్రెడిట్ కేసీఆర్కి పోతుంది. కేసీఆర్ కదా నిర్మించింది కాళేశ్వరం, దీన్ని మనం ఎందుకు ఇది చేయాలనే ఆ కుట్రతో రేవంత్ రెడ్డి చేస్తున్నాడు తప్ప దీంట్లో వేరేదేం లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఎల్నినో ప్రభావం వస్తే ఎంతమంది రైతులు, ఇక్కడ రైతులు ఒక్కలే నష్టపోరు, రైతు పండించే పంట వాళ్ళు పండించకపోతే మనం కూడా తిండి కూడా దొరకదు మనకి. రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా బియ్యం ఉండవు, వాళ్ళు పండించకపోతే. వాళ్ళే కదా పండిస్తే మన ఇళ్ళకి వచ్చేది, వాళ్ళు పండిస్తేనే మనం తినేది. వాళ్ళే పండించినప్పుడు, పంటలు పండినప్పుడు ఏ నుంచి తీసుకొస్తావు, ఏం తింటావు? ఈ చిన్న లాజిక్స్ మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ముఖ్యమంత్రి హోదాను పక్క పెట్టి మీరు మాట్లాడుతున్నారు. మీ పక్కన ఉన్న వాళ్ళన్నా చెప్పాలి కదా మీకు ఇట్లా మాట్లాడొద్దని చెప్పి. చూద్దాం మరి. ఎల్నినో ఎఫెక్ట్ అయితే పెద్దగానే ఉంటుంది,
ముఖ్యమంత్రి ఏం చేస్తాడో, మరి నీళ్ళు ఇస్తాడా లేదా, కాళేశ్వరాన్ని అట్లనే గంగలో కలుపుతాడా అనేది చూద్దాం మనం ఏం జరగబోతుందో.